హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మసాలా వంకాయ 2 కేజీస్ చేసిన చాలా బాగా కుదిరింది. మా చెల్లెల కూతురు బర్త్డేకి 2 కేజీస్ మసాలా వంకాయ చేసిన చాలా టేస్టీగా కలర్ఫుల్గా వచ్చింది. అయితే నేను ఫస్ట్ వీడియో తీస్తా అనుకోలేను, అందుకే మసాలా రుబ్బింది చూపించలేకపోతున్నాను. మసాలా పేస్ట్ కోసము గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పొడి, పల్లీలు, నువ్వులు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి తీసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి అది కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వంకాయలు కట్ చేసుకొని దాంట్లో ఈ మసాలా పెట్టాలి. తర్వాత 1/2 కేజీ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కినాక ఈ వంకాయలు వేసి కలుపుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత మిగిలిన పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అది కూడా కొంచెం మగ్గనిచ్చినాక మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ వేసి కూడా ఆ వాటర్ కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇంకా చింతపండు రసం తీసుకోవాలి. 100 గ్రామ్ చింతపండు తీసుకోవాలి ఈ 2 కేజీస్కి. ఆ రసం కూడా పోసి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఒక 1/2 చెంబడు నీళ్ళు పోసుకోవాలి. చూసేయండి, కొంచెం మాటలు అటు ఇటు అవుతున్నాయి, చాలా రోజులైంది. చూడండి, 1/2 చెంబు వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకున్నాక మళ్ళీ మూత తీసి కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడకనిచ్చుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఎక్కువ కలపొద్దు, వంకాయలు విరిగిపోతాయి. చాలా బాగా కుదిరింది. ఉప్పు, కారం బాగా మంచిగా సరిపోయింది. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి, రోజు తినగాని మోసే తీరనిది, తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆహా ఏమి రుచి, ఎంత సూపర్గా ఉంది చూడండి. కలర్ఫుల్గా కూడా ఉంది కదా, ఆయిల్ పైకి వచ్చేసింది, చాలా బాగుంది. తిన్న వాళ్ళైతే బాగుందని చెప్పారు. బాయ్ బాయ్.